నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను శరణ్య. నిరుద్యోగులకు బ్యాంక్ ఉద్యోగాలే లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు భారీ శుభవార్త చెప్పింది ఐబీపీఎస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్. తాజాగా 15,000కు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలపై కీలక అప్డేట్ ఇచ్చింది. జూలై 31వ తేదీన డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. సో ఈ నోటిఫికేషన్ ఏంటి, అందులో ఉన్న ఖాళీలు ఏంటి, వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇందులో ఉన్న ఖాళీలు వచ్చేసి కంప్లీట్ గా మనకి 15,000కు పైగా ఉన్నాయని తెలుస్తోంది. అండ్ క్లర్క్ పోస్ట్ కి సంబంధించిన ఖాళీలు ఉన్నట్టు తెలుస్తోంది. అండ్ ఇందులో మొత్తంగా కూడా 11 బ్యాంకులు పార్టిసిపేట్ చేస్తున్నట్లు కూడా ఈ నోటిఫికేషన్ లో స్పష్టంగా మెన్షన్ చేశారు. అండ్ ఇందుకు సంబంధించిన ఎలిజిబిలిటీస్ అలాగే సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే గనక ఎలిజిబిలిటీకి వచ్చేసరికి అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఉండాలి. సంబంధిత విభాగంలో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఉండాలి. అండ్ అలాగే ఏజ్ లిమిట్ కూడా 20 to 28 మధ్యలో మీ ఏజ్ లిమిట్ ఉండాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ దరఖాస్తుల విధానం కూడా కంప్లీట్ గా ఆన్లైన్ విధానంలో ఉంటుంది. అంటే IBBS.in అనే ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు దరఖాస్తులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ దరఖాస్తుల ఫీజు చూసుకుంటే గనక SC, ST, PWBD అభ్యర్థులకైతే ₹175 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే జనరల్ అలాగే మిగతా కేటగిరీస్ కి సంబంధించిన అభ్యర్థులైతే మొత్తం ₹850 చెల్లించాల్సి ఉంటుంది. సో ఇవి దరఖాస్తులకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. సో సెలక్షన్ ప్రాసెస్ లో మనకి ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ లో త్రీ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంకొకటి న్యూమరికల్ అబిలిటీ, అలాగే రీజనింగ్ అబిలిటీ. సో ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసరికి 30 మార్కులకు 30 ప్రశ్నలు ఉంటాయి. అలాగే న్యూమరికల్ అబిలిటీలో 35 మార్కులకు 35 ప్రశ్నలు ఉంటాయి. రీజనింగ్ అబిలిటీలో కూడా 35 మార్కులకు 35 ప్రశ్నలు ఉంటాయి. సో ఇలా మొత్తం మీకు కేటాయించే గడువు వచ్చేసి గంట సేపు ఉంటుంది. ఆ తర్వాత మీ ప్రిలిమ్ స్కోర్ ఆధారంగా మీరు మెయిన్ కి సెలెక్ట్ అవుతారు. మెయిన్ ఎగ్జామ్ వచ్చేసరికి రీజనింగ్ అబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్. ఇందులో మీకు 60 మార్కులకు 40 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 40 మార్కులకు 40 ప్రశ్నలు ఉంటాయి. క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ కి వచ్చేసరికి 50 మార్కులకు 35 ప్రశ్నలు ఉంటాయి. అలాగే జనరల్ లేదా జనరల్ ఆన్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఈ టాపిక్ వచ్చేసరికి 50 మార్కులకు 40 ప్రశ్నలు ఉంటాయి. సో మొత్తం 155 క్వశ్చన్స్ కి 200 మార్కులకు కేటాయిస్తారనమాట. సో ఇలా మీరు ప్రిలిమ్స్ అండ్ మెయిన్ రెండు అటెంప్ట్ చేసిన తర్వాత ఫైనల్ స్కోర్ ఆధారంగా మీ తుది ఎంపిక అయితే నిర్ణయించబడుతుంది. సో ఇది సెలక్షన్స్ కి సంబంధించిన డీటెయిల్స్. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ విషయం చూసుకుంటే గనక డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేదైతే జూలై 31వ తేదీన, అలాగే అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది ఆగస్ట్ 1వ తేదీన. ఇక చివరి తేదీ వచ్చేసి మనకి ఆగస్ట్ 21వ తేదీ అని ప్రకటించారు. అండ్ ప్రింటింగ్ అప్లికేషన్స్ అయితే మీకు ఆగస్ట్ లోనే ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ కి సంబంధించిన డేట్ వచ్చేసి 10th and 11th అక్టోబర్ అని ఇచ్చారు. అండ్ ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి అక్టోబర్ 1st వీక్ లో రిలీజ్ చేస్తారు. అండ్ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసరికి డిసెంబర్ 27th. అండ్ ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి డిసెంబర్ 2nd వీక్ లో రిలీజ్ చేస్తారు. అండ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేసి మార్చ్ 2027 లో మీకు అందుబాటులో ఉంటుంది. ఇది ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ పోస్ట్ కి సంబంధించిన శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే కనుక ఇక్కడ 40 to 42,000 వరకు శాలరీ అందుతుందని స్పష్టంగా మెన్షన్ చేశారు. అండ్ ఇందుకు సంబంధించిన కంప్లీట్ అండ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి జూలై 31st రోజు రిలీజ్ చేసే డీటెయిల్డ్ నోటిఫికేషన్ లో తెలుస్తుంది. డీటెయిల్ నోటిఫికేషన్ ని కంప్లీట్ గా వెరిఫై చేసుకున్న తర్వాత ఆన్లైన్ విధానంలో మీ దరఖాస్తులను సమర్పించుకోండి. సో ఇది వాటి వీడియో. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.